అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా వల్ల హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో ఓ నిండు ప్రాణం పోయింది. అల్లు అర్జున్ వీరాభిమాని ఫ్యామిలీతో సినిమాకి వెళ్తే సడన్గా ప్రత్యక్షమైన అల్లు అర్జున్ని చూడడం కోసం జనం తోసుకున్నారు. ఆ తోపు స్లాట్లో పడి ఓ తల్లి తన కొడుకు తొక్కిసలాట్లో అయోమయంలో పడిపోయారు. వెంటనే కాదు, కాస్త లేటుగానే ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆ లేడీ మరణించింది. ఆవిడ కొడుకు పరిస్థితి ఇప్పటికి ఎలా ఉందో తెలియదు కానీ ప్రాణాలతో బ్రతుకుతాడన్న నమ్మకం లేదు అని డాక్టర్స్ చెప్పేశారు. 300 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్న అల్లు అర్జున్ గారు ఎన్ని కోట్లు ఇస్తే వీళ్ళు బతుకుతారు? అల్లు అర్జున్ చేసిన తప్పేంటో తెలుసా? హైదరాబాద్లో సంధ్యా థియేటర్ ఆ ఏరియాలో పోలీసులకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళడం పెద్ద తప్పు. చుట్టుపక్కల కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. కాబట్టి ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది. పుష్ప 2 సినిమాలో అతనే హీరో. ఏ క్యారెక్టర్ ఆర్టిస్టో వేరే ఏ హీరోనో అయితే వేరేలా ఉండేది. ఇండియాలో టాప్ మోస్ట్ హీరో. మంచి భారీ బందోబస్తు ఉంటేనే ఆపడం కష్టం. ఇలాంటి పర్సనాలిటీ, ఇలాంటి సెలబ్రిటీ ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా భార్యతో సినిమా చూడడానికి రావడం పెద్ద తప్పు. పోలీసులు, అడ్వకేట్లు ఏం చెప్తున్నారంటే అల్లు అర్జున్ మీద గూండా యాక్ట్ కింద కేసు పెట్టేసి సినిమాని హైదరాబాద్లో క్లోజ్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నారు. అఫ్కోర్స్ క్రేజ్ ఉండొచ్చు, సినిమా మీద మోజు ఉండొచ్చు. అల్లు అర్జున్ తలుచుకుంటే స్పెషల్ స్క్రీనింగ్ వేసుకొని ప్రసాద్ ల్యాబ్స్లో భార్యతో పిల్లలతో కలిసి సినిమా చూడొచ్చు. ఒక ఉగ్రవాద చర్యగా భావిస్తున్నాం అని హైదరాబాద్ పబ్లిక్ అంటున్నారు. మృతురాలి భర్త ఏం చెప్తున్నాడంటే ఈ అల్లు అర్జున్ వల్లే నా భార్య నాకు కోల్పోయాను నేను అని చెప్తున్నాడు. నిజంగా ఇది ఉగ్రవాద చర్య అనిపిస్తుంది. సూసైడ్ బాంబర్ లాగా సడన్గా అక్కడ ప్రత్యక్షమైతే అంతమంది జనం తోసుకున్నారు. తోపు స్లాట్లో ఆవిడ తన బాబుతో కింద పడిపోయింది. ఇంకా తొక్కి దెబ్బలు తగిలేలాగా చేశారు. హాస్పిటల్కి తీసుకెళ్తే ఆవిడ మరణించింది. పిల్లాడు ఇంకా బ్రతుకుతాడన్న గ్యారంటీ లేదు. అసలు ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ పిచ్చే పబ్లిక్కి ఎందుకుంటుందో, మరి ఇంతెందుకు ఉంటుందో తెలియదు. నాకు చిరంజీవి గారు అంటే ఇష్టం. 10 days వరకు నేను సినిమా చూడను. రజనీకాంత్ అంటే ఇష్టం, కానీ 10 days వరకు నేను సినిమా చూడను. ఎందుకంటే ఆ తోపు స్లాట్లో నాకు సినిమా అర్థం కాదు. సినిమాని సినిమాగా నేను నా హీరో, నా అభిమాన నటుడు చిరంజీవి, రజనీకాంత్, మోహన్ బాబు తృప్తిగా ఆస్వాదించాలి. ఎలా డ్యాన్స్ చేస్తున్నాడు, ఎలా పర్ఫామ్ చేస్తున్నాడు అన్నీ నేను చూడగలను ఆఫ్టర్ 10 days. అదే రోజు వెళ్ళి ఆ తొక్కి స్లాట్లో సావడం దేనికి? ఇప్పుడు 300 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్న అల్లు అర్జున్ గారు ఎన్ని కోట్లు ఇస్తే ఆవిడ బ్రతుకుతుంది? ఇస్తానంటున్నాడు 30 లక్షలు. దేనికి? ప్రాణమైతే తిరిగి రాదు. ఆవిడకి భార్యని తీసుకురాలేరు, ఆ పిల్లాడికి తల్లిని తీసుకురాలేరు. సో ఏదైనా లిమిట్స్లో ఉంటే బాగుంటుంది. అల్లు అర్జున్ గారు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.